అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి. బయటికి అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. అంతేకాదు, పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను. ఆయనే మన రోసయ్య తాత గారు. రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవాడు. తాతయ్యకి నేను చెప్పాను, తాతయ్య రాజకీయాల్లో లేని లోటు, ఈరోజు మీరు రాజకీయాలు లేరు, ఆ లోటు మాకు తెలుస్తుంది. రాజకీయాలు మారిపోయినాయి. మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని, మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే. అది మీ గొప్పతనం. అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాను జరిగింది. ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్ ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి